ఈరోజు సిద్ధేశ్వర స్వామి ఆలయం స్వయంభూ లింగ శివుని గుడిని చరిత్ర గలటువంటి గుడి. ఇది నాకంటే ఎక్కువ మా సుబ్రహ్మణ్య సార్. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అనుకోకుండా ఇవాళ రామేశ్వర స్వామి టెంపుల్ దర్శించడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక దేవాలయం. అన్ని చోట్ల మనం లింగాన్ని చూస్తాము. ఇక్కడ శివలింగము బేసిన్ మట్టితో చూస్తాము. ఆ శివలింగము అప్పర్ పార్ట్ కింద లోపల భూమిలోకి ఉంటుందన్నమాట. ఇది ఈ ఆలయం ప్రత్యేకత ఇక్కడ. సో అనేక మహిమలు గల ఈ దేవాలయం ఇవాళ చక్కగా సంక్రాంతి ఉత్సవాలకు ముందు దర్శించడం చాలా ఆనందంగా ఉంది. సార్ థ్యాంక్ యూ. ఈరోజు ఇది బికనూరు మండలంలో ఉండేటువంటి టెంపుల్. నీకు NH-44కి ఒక 4 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఇది ఈ ఆలయం కూడా పురాతన ఆలయము. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విలేజ్లు సందర్శించే క్రమంలో ఈ గుడి గురించి, గుడి యొక్క ప్రాముఖ్యత గురించి తెలిస్తే ఇది కూడా మా సారే చెప్పినాడు. దాన్ని కలవడం జరిగింది, దర్శించుకోవడం జరిగింది. ఇక అన్నటువంటి వ్యవస్థను అంతా చూపించడం కూడా. థ్యాంక్ యూ. మా చంద్రయ్య మాట్లాడతాడు. శివలింగాన్ని ఇక్కడ జరిగింది కాబట్టి గిరిలింగేశ్వర పురాతన నుంచినటువంటి యొక్క లింగంతో పాటు శివుడికి విగ్రహం ఇక్కడ ఉన్నది. మాకు అద్భుతంగా గ్రామాలలో మంత్రి గ్రామంలో చాలా పవిత్రమైన టెంపుల్గా పురాతన టెంపుల్ ఇది. ఇది చాలా డెవలప్ అయిపోయింది, చాలా బాగున్నది, చూసుకోవడంతో బాగుంటుంది. శివునికి అనుగ్రహం చాలా బాగుంటుంది. చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ కలుస్తుంటారు, పూజ చేయించుకుని వెళ్ళిపోతుంటారు. వారం పూజలు జరుగుతాయి. ప్రతి ఒక్క పూజ ఇక్కడే బాగుంటుంది. చాలామంది ఇక్కడికి చాలామంది జిల్లా నుంచి వచ్చిపోతుంటారు. ఇక్కడ పుణ్యక్షేత్రంగా భావిస్తున్నారు శివునికి. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఒక గ్రామానికి సందర్శించడం జరిగింది. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, నేను. మొక్కజొన్న చేను అంటే రైతుల కష్టాలు సంక్రాంతి సందర్భంగా ఏ విధంగా జరుగుతుంది చూడడానికి సార్ వస్తా అంటే సార్తో పాటు నేను రావడం జరిగింది. దీంతో పాటు ఫ్రెష్గా షుగర్ చేనుకు పోయి షుగర్ కేన్ ఫ్రెష్గా కట్ చేయించుకొని షుగర్ మిల్క్ తాగడం జరిగింది. సారు వారి ఆనందానికి సార్ అందరికి ఒక్కసారి మీరు సంక్రాంతికి సంక్రాంతి శుభాకాంక్షలు. సెలవు దొరికిందని రావడం జరిగింది. గ్రామంలో ఉన్నాము. శివాలయం కూడా దర్శనం చేసుకున్నాం. మాకు ఎప్పుడు ఫ్రీ దొరికితే అప్పుడే పండగ. కానీ మరి పండగ నాడు మా డ్యూటీలో ఎలా బిజీ ఉంటామో తెలియదు కాబట్టి కొంచెం సండే టైం దొరికింది కాబట్టి ఇలా ఈ ఊరికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఒక గ్రామం సందర్శించి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే రైతే రాజు అని అనుకుంటాము. రైతే మనకు లేనిది మన జీవనం గడవది. మనం ఏ రకంగా సంపాదించుకున్నా, ఏ రకంగా చదువుకున్నా కూడా. కాబట్టి రైతులను పలకరించడానికి ఈరోజు సారు మేము ఇద్దరం కలిసి వచ్చినాము. అందరికీ వన్స్ అగైన్ చెప్తున్నా సంక్రాంతి శుభాకాంక్షలు.
మిరపకాయ, అల్లం, మిరపకాయ, ఫ్రెష్ షుగర్ కేనా తోటకాడికి వచ్చి షుగర్ కేన్ పాలు. సరే ఓకే దూరం ఉంటుంది. ఎటేసినా పోతుంది అలాగే నిండింది మళ్ళా. చాలుగా మనకు సార్ 2 లీటర్లు తాగి ఇన్నే రిమ్మత్తది మరి. ఓ ఎక్కువైంది అది. బంద్ చేసుకుంటాడు అలా. సరే నీకు ఎందుకే సార్ ఫ్రెష్ చెరుకు రసం మేము చెప్తాగా నీకు ఎందుకు బాధ రోజు చెప్తాగా పొలంలో పోయి సార్ ఈరోజు ఎంజాయ్ మొగుడు సూపర్. అలా పోతాం, తోటలకు కూడా పోతాం. సార్ చెరుతోటకు వెళ్ళి పాలు తాగుతుండు ఈరోజు సండే రోజు స్పెషల్గా న్యాచురల్ చెరుకు పాలు. ఇత్తు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లము, చెరుకు. ఎక్కడ అంటే బిక్నూర్ మండల్, కామారెడ్డి జిల్లా, సిద్ధరామేశ్వర టెంపుల్ దగ్గర. తాను సార్ బాగుందా సార్? టేస్ట్ బాగుందా? చాలా బాగుంది, సూపర్. ఓకే, న్యాచురల్ చెరుకు రసం, న్యాచురల్ చెరుకు రసం. ఇంకా 2 బాటిల్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు మా గణేష్. గణేష్ గారు ఇంకా 2 ఆయన ఇంకా తాగుతాను కూడా ఖుషి అవుతుండు. పొద్దున్న లేచి వచ్చిండు చెరుకు పాల కోసం. పెద్ద మనిషి మాకు చెరుకు పాలు పట్టిస్తుండు. గుంజేసిండు, బాటిల్ గుంజేసిండు. మళ్ళొక బాటిల్ నింపిస్తున్న చంద్రయ్య గారు. అదే అంటే ఇంటర్నెట్ తాత అయితే లీటర్ కాదు, లీటర్ కాదా? అయిపోయినాయా? ఇలా పోయా కాక అప్పుడే మేము ఎటు పోతున్నాము. ఆయన మళ్ళీ కొత్తగా అనుకుంటున్నాం. 10 రాళ్ళ పోసేసింది. తాగుతా ఇలా పట్టలే ఓన్లీ చెప్తా మీరు లోపల పాములు ఉంటే పాములు ఏముండేవి సార్ లోపల. సార్ తీసుకోవాలి లోపలికి. అరే చెట్ల కోరి లోపలికి, నేను కూడా వస్తాను లోపలికి. మొక్కజొన్న చేను అది. ఈరోజు ఉదయము కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండల్లో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మంచి ఆక్సిజన్ తీసుకుంటూ రైతులను పలకరిస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా
వారు ఈ తోటలన్నీ తిరుగుతూ వారి సంతోషానికి అవధులు లేవు. సార్ మక్క తోటని మక్క అంటుండు, అది కరెక్ట్ కాదు నేను అంటున్నా. చెరుకు తోట కాదు, ఇది మొక్కజొన్న చేను. అంతేనా? చెప్పు, నువ్వు చెప్పు. ఇది మక్క సార్, ఇది సారేమో చెరుకు అంటుండు. సార్ మక్క తెలుస్తారు, చెరుకు తెలుస్తలేదు సార్కు. సంక్రాంతి సందర్భంగా కొత్త న్యూస్ చెప్తున్నారు సార్కు. సంక్రాంతి శుభాకాంక్షలు. మక్కలేదు ఇది.